హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవి బ్యాక్ చెక్ మై ఛానల్ ఫైండ్ ద విల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసి ఒక 20% అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 80% అవుతుంది. ఎలా జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా మా అయితే 3 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయలేదు. అప్పుడు దాహం వేసేస్తుంది. నేను మన పెద్ద బ్యాగ్ అనేది మన రిసెప్షన్లోనే పెట్టి ఈ చిన్న బ్యాగ్ అయితే తెచ్చాను. దీంట్లో వాటర్ కూడా తీసుకున్నానండి అక్కడనే. అది నాకు కొంచెం సేఫ్ అయింది. ఇంకా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడే సగం అయితే కంప్లీట్ చేసాం. 40% కంప్లీట్ చేసాం. ఇంకో 60% ఉంది. ఆల్రెడీ ఇప్పుడే కొంచెం సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా 60% అవుతుంది. నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నాయి. ఇంకా లేట్ అనేది చేయకుండా ఇప్పుడు ప్రస్తుతం మనమైతే 50% అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడే బోర్డు చూసాను. ఇంకో 50% ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసి 2 hours అయింది. 2 hours కాదు కానీ 2 hours అవుతుంది. అప్పటికి 50% అయితే ఇంకో 50%కి ఇంకో 2 hours. అంటే మొత్తం గిరి ప్రదక్షిణకి 4 గంటల. అంటే నేను అంత స్లోగా నడుస్తున్నాను అనమాట. వీ హ్యావ్ టు బూస్ట్ ద స్పీడ్. చలో, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తామండి. ఇంకో 30% ఉందనుకోండి. మనం ఆల్మోస్ట్ అయితే ఫినిష్ చేస్తామండి. ఇప్పుడు ఇంకో 20% అయితే ఉండొచ్చు. ఇంకా ఇది కంప్లీట్ చేసి ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకో 3 కిలోమీటర్లు అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్. ఇంకా మనం దర్శనాని కోసం గుడి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా 3 కిలోమీటర్లు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొత్త బ్యాచ్ ఉంటారండి. ఏంటంటే వెళ్ళేటప్పుడు అడుగుతారు, మీరు తెలుగా తమిళ అంటే మనం తమిళ్ అని చెప్పామనుకో, జ్ఞానం ఇల్లు పర్సు పోగొట్టుకుని మీ దగ్గర 500 ఉంటే ఇచ్చింగ్ అంటారు. అది మీరు తెలుగు అన్నారంటే ఏమండి పర్సు పోగొట్టుకున్నామండి, ఇంకా మా ఊరికి వెళ్ళాలి, ఒక 500 ఉంటే ఇవ్వండి అన్నారు. ఎందుకంటే వీళ్ళే నాకు ఫస్ట్ అవతలు అడిగారు, మళ్ళీ వాళ్ళే ఇటు వేస్తున్నారు అనమాట. అందు గురించి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వస్తామండి. ఇంకా మనం దర్శనం అయితే చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడైతే ఎంట్రీ లోపలికి అయితే వస్తామండి. ఇంకా నేను మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు నేను మైక్ అనేది కనెక్ట్ చేయలేదు, అందుకే వాయిస్ కొంచెం తేడా రావచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది గోల్గా ఉంటే మైక్ ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. ఆల్రెడీ ఒకసారి అయింది, ఇంకొకసారి అయిందంటే మళ్ళీ బాగోదు. దాని గురించి నేను మైక్ అనేది అటాచ్ చేయట్లేదు, ఇలానే వెళ్తున్నా. ఇప్పుడు దీంట్లో నుంచే మన ఎంట్రీ అండి. ఇటు నుంచి ఎంట్రీ అంట, అందుగురించి మనం ఇటు నుంచి వెళ్తున్నాం. ఇంకా ఇది ఫ్రీ దర్శనం అండి. ఇంకా 50 రూపీస్ దర్శనం ఉంది, అది రైట్ సైడ్ నుంచి ఉంది. అటు సైడ్ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఫ్రీ అండి. ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నట్టుంది. దాని గురించి నేను మళ్ళీ మైక్ అనేది అటాచ్ చేశాను. ఇంకా లోపల ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం పదండి. వెనకాల ఒక అవ్వ అయితే చెప్తుంది ఏంటంటే, కార్తీక మాసంలో కానీ ఇంకా పౌర్ణమి అప్పుడైనా వస్తే ఇంకా నడవడానికి కూడా ప్లేస్ ఉండదంట, అంతమంది అయితే ఉంటారంట. వెనకాల అవ్వ అయితే చెప్తుంది. ఇప్పుడైతే పెద్ద జామ్ ఎట్లేదండి, చాలా ఫ్రీగానే అయిపోతుంది. మొత్తం అంతా ఖాళీగానే ఉంది, పెద్ద జామ్ కూడా ఏం లేదు. మనం ఈజీగా వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు అనుకుంటా. గైస్ ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. బయట ఏదనుకున్నా కానీ లోపల 1 hour పట్టేసిందండి దర్శనం.
అంటే ఇప్పుడే నేను కాస్త బ్యాక్ సైడ్ మన దర్శనం అయ్యాక బయటకు వస్తే కొంచెం ఆకలిగా ఉందని టిఫిన్ చేయడానికి అయితే టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇంకా నేనైతే ఒక కారం దోశ ఆర్డర్ పెట్టానండి. కారం దోశ నేను హైదరాబాద్లో తింటా అనుకున్నా, కానీ కుదరలేదు. కానీ ఇక్కడ తిన్నా, అంతా బాగానే ఉంది. కానీ దాంట్లోన ఇక్కడ ఏంటంటే సాంబార్ వేసారండి. దానివల్ల ఏంటంటే కొంచెం తేడా కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ చట్నీతో తిన్నా, పర్లేదు బాగానే ఉంది. అదే కారం దోశ బాగానే ఉంది. ఇంక ఇప్పుడైతే మనం డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతామండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా మన బ్యాగ్ అయితే తీసుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడే ఒక ప్లేస్ ఉన్నాయి చూడటానికి, అంటే రమణ మహర్షి ఆలయం, అదే ఇంకా రమణ మహర్షి ఆలయం అని ఇంకా ఏవేవో కొన్ని ఆలయాలు, ఇంకా మనం గిరి ప్రదక్షిణ వచ్చేసాం కదా, ఇంకా కొండ కూడా ఎక్కొచ్చు అంటండి. అది ఎక్కుతా అనుకున్నా, కానీ మనము బ్యాగ్ అనేది మనం రైల్వే స్టేషన్ బయట రిసెప్షన్ కాడ అయితే పెట్టేసాం కదా. అంటే మేము ఎంత బ్యాగ్ వచ్చి తీసుకుంటే తీసుకున్నాం, లేదంటే మళ్ళీ ఏదైనా అయితే మాకు సంబంధం లేదండి. నేను రాత్రే చెప్పాడు, అందు గురించి ఇప్పటికే లేట్ అయింది. నేను అదంతా లేట్ చేయాలనుకోవట్లేదు. దాని గురించి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ మన బ్యాగ్ అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఏవైనా ప్లేస్లు ఉంటే బ్యాగ్తోని కొంచెం కవర్ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు మనది మన ట్రిప్లో ఈ అరుణాచలం అనే ట్రిప్ ప్లానింగే లేదండి. ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా రామేశ్వరంలో ఉండాలి, కానీ మనం పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు ఇలా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అప్పుడు చాగంటి గారు చెప్పిన కొన్ని రీల్స్ అయితే అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, అరే అరుణాచలం మందిరం కూడా ఇక్కడే తమిళనాడులోనే ఉంది కదా, ఎక్కడ అని సెర్చ్ చేస్తే ఎక్కడని తెలిసిందే. అందుకే అలానే వచ్చాం, అలా కవర్ చేసి వెళ్ళిపోదామని నేనైతే ఇక్కడికి వచ్చాను. లేదంటే మనం ఈరోజు యాక్చువల్గా రామేశ్వరం విజిట్ చేయాల్సింది. మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది, మనం రామేశ్వరమే వెళ్ళాలి. కానీ అనుకోకుండా వచ్చి ఇక్కడ అరుణాచలంలో దర్శనం చేసుకున్నాం. ఓకే, ఇంకా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా మన బ్యాగ్ అక్కడ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు మ్యాక్సిమం మనం తంజావూరులోని ఒక గుడి అయితే ఉందండి, ఆ గుడి అనేది కవర్ చేసి ఇంకా అక్కడి నుంచి తంజావూరు స్టేషన్ నుంచి రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ 1కి ఒక ట్రైన్ అయితే ఉందండి. మనం డైరెక్ట్గా ఆ ట్రైన్ పట్టుకుంటూ ఎర్లీ మార్నింగ్ అక్కడ తంజావూరులో ఎక్కితే మనకి రామేశ్వరం వెళ్ళేసరికి 8 అవుద్దంట. మనం డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ తంజావూరు వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అది కవర్ చేసి అక్కడ నుంచి మనం రామేశ్వరం వెళ్ళిపోతామండి. ఇంకా మనకి స్టే అంటారా, స్టే ఈరోజు మ్యాక్సిమం తంజావూరులో కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడైతే నేను మళ్ళీ ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి రామేశ్వరం వెళ్ళిపోతాను. రేపు రామేశ్వరంలో ఉంటుంది మన ట్రిప్. బ్యాగ్ అయితే ఇక్కడే ఉందండి, మన బ్యాగ్ అయితే సేఫే. ఇంకా మనం ఇక్కడ బ్యాగ్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి టికెట్ తీసి మనం ఇక్కడ నుంచి వేరే స్టేషన్ ఉందండి, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం తంజావూరు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి విల్లుపురం అనే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం తంజావూరు అనేది వెళ్ళాలండి. అప్పుడంతా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కాళ్ళ నొప్పులు అనేది తెలుస్తున్నాయండి. చాలా నడలేకపోతున్నాను కూడా. ఎలా ఇంకా ఈ బ్యాగ్ వేసుకుని నడవాలి ఏంటో అర్థం అయితే లేదు. చూద్దాం. నేనంటే ఇక్కడ ట్రైన్ లేట్ అండి. ఇక్కడ నుంచి మనం చిదంబరం వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ విజిట్ చేసి అక్కడ నుంచి మనం రామేశ్వరం నైట్కి అయితే బయలుదేరిపోతాం. ఈ గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్ ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ట్రైన్ లేట్ అయింది, అందు గురించి అప్పుడు వచ్చాం కదా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ అలా కూర్చాను. ఇప్పుడే లైట్గా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఇంకా రేపటికి దోలు తీర్చేస్తాయి అనుకుంటా. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళట్లేదు, మనం ఇక్కడ నుంచి చిదంబరం అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అది విజిట్ చేసి అక్కడ నుంచి మనం రామేశ్వరం వెళ్తున్నాం. మనకు మెయిన్లీ ఏంటంటే మన ప్లానింగ్ ఇక్కడ నుంచి తంజావూరు వెళ్ళి తంజావూరులో ఒక ప్లేస్ ఉంది, అది విజిట్ చేసి మనం రామేశ్వరం వెళ్ళాలి. కాకుంటే ట్రైన్ లేట్ వల్ల తంజావూరు ఉంది కదా, అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేము, నైట్ అయిపోద్ది. అందువల్ల ఈ చిదంబరంలో దిగి ఇక్కడ ఒక ప్లేస్ ఉందిలేండి, అది విజిట్ చేసి అక్కడ నుంచి మనం రామేశ్వరం వెళ్ళిపోదాం.